అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మిథున రాశి వారికి మే నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి మే నెలలో ఉద్యోగస్తులకు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. ఈ నెల మీకు అద్భుతమైన సమయం ఉంటుంది. కెరీర్ వారీగా మీరు మీ ఉన్నతాధికారులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. మరియు మీ విదేశీ ప్రయాణానికి సంబంధించి కొన్ని శుభవార్తలు ఉంటాయి. మీరు మీ మేనేజర్లు లేదా సహోద్యోగుల నుండి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాస్తున్నవారు లేదా ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు తమ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఈ నెల ద్వితీయార్ధంలో సూర్యుని గోచారం అనుకూలంగా లేకపోవడం మన ఉద్యోగానికి సంబంధించిన పనుల్లో ఆటంకాలు ఏర్పడడం మరియు తప్పుడు సమాచారం కారణం కొంత ఇబ్బందికి గురవడం జరగవచ్చు. అయితే ఈ నెల అంతా బుధుడి గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి తొందరగానే బయటపడతారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూద్దాము. ఆర్థికంగా ఈ మాసం మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు పెట్టుబడుల ద్వారా డబ్బు పొందుతారు మరియు మీ ప్రయాణం కూడా మీ డబ్బును తిరిగి పొందడంలో మీకు సహాయపడుతుంది. కోర్టు కేసుల ద్వారా లేదా పూర్వీకుల ఆస్తి నుండి కూడా డబ్బు వచ్చే అవకాశం ఉంది. మీరు ఆస్తి కొనుగోలు కోసం లేదా స్నేహితుల లేదా బంధువుల కోసం మీ డబ్బును ఖర్చు చేయవచ్చు. కుటుంబం గురించి చూద్దాము. కుటుంబ పరంగా మీ కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు ఉన్నందున ఈ నెల బాగుంటుంది. మీ జీవిత భాగస్వామి ఉద్యోగం లేదా గుర్తింపు పొందవచ్చు మరియు మీ పిల్లలు వారి పరీక్షలలో విజయం సాధిస్తారు. ఈ నెల మొత్తం శుక్రుని గోచారం అనుకూలంగా ఉండడం వలన కుటుంబంలో శుభకార్యాలు జరగడం కానీ, మీ పిల్లలు రంగంలో అభివృద్ధి చెందడం వలన మీకు వారి ద్వారా పేరు ప్రఖ్యాతలు రావడం కానీ జరగవచ్చు. అంతేకాకుండా మీరు కుటుంబానికి సంబంధించి కొత్తగా వాహనం తీసుకోవడం కానీ, స్థిరాస్తి కొనుగోలు చేయడం కానీ జరగవచ్చు. ఆరోగ్యపరంగా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. ప్రథమార్ధంలో ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంటుంది. సూర్యుని గోచారం మరియు మీ రాశి అధిపతి అయిన బుధుని గోచారం అనుకూలంగా ఉండడం వలన ఈ సమయంలో మీ ఆరోగ్యం బాగుంటుంది. ద్వితీయార్ధంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉండకపోవడం వలన మీరు రక్తం మరియు వేడికి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. వ్యాపారంలో ఉన్నవారికి మంచి డబ్బు మరియు వ్యాపారంలో పెరుగుదల కారణంగా అద్భుతమైన సమయం ఉంటుంది. మీ భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీ మధ్య కొన్ని అపార్థాలు ఉండవచ్చు. ఈ నెలలో ప్రథమార్ధంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉండడం వలన ఈ సమయంలో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మరియు కొత్తగా వ్యాపార ఒప్పందాలు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే మొదటి వారంలో బుధుని గోచారం అనుకూలంగా ఉండకపోవడం వలన ముఖ్యమైన డాక్యుమెంట్ల విషయంలో మరియు సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులకు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. విద్యార్థులు తమ రంగంలో ఆశించిన ఫలితాలు మరియు విజయాన్ని పొందడం వల్ల అద్భుతమైన సమయం ఉంటుంది. మీరు ఈ నెలలో వినోదయాత్రకు వెళ్ళవచ్చు లేదా సమీపంలోని ప్రదేశాలను సందర్శించవచ్చు. ఈ నెల ప్రథమార్ధంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉండడం వలన చదువుపై ఆసక్తి పెరగడమే కాకుండా కొత్త విషయాలను నేర్చుకోవాలని ఉత్సాహం కూడా ఎక్కువవుతుంది. పోటీ పరీక్షలు రాస్తున్న వారికి కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. మీరు చేయవలసిన పరిహారాలేంటో ఇప్పుడు చూద్దాము. మే నెలలో మిథున రాశి వారు ఏదైనా ఆలయంలో పసుపు పండ్లు, లడ్డూలను పంపిణీ చేయాలి
బుధవారం రోజున వినాయకుడికి నైవేద్యం సమర్పించడం ద్వారా నూతన సంవత్సరాన్ని ప్రారంభించాలి. ప్రతిరోజు వినాయక మంత్రాలను జపించాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి. చూసాం కదా అండి మిథున రాశి వారికి మే నెలలో ఎలా ఉందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.